ఓజీ గ్లిమ్స్ కోసం అందరూ కూడా కటానా కత్తి కోసం ఎదుగుతున్నారు అనమాట. ఎస్, ఈ కటానా కత్తిని ఆ తల్వార్ని థియేటర్లోకి తీసుకెళ్ళి ఈ సీన్ని మేము రీక్రియేట్ చేస్తామని చెప్పి చాలా మంది మీమ్స్ చేయడం అయితే నేను చూసా. అది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పట్టుకున్నట్టు అది ఖచ్చితంగా సెర్చ్ చేసేటటువంటి ఐటమ్ అయితే. ఇది చూసుకున్నట్లయితే చాలా ఫేమస్ కత్తి. మన దగ్గర ఉన్నటువంటి తల్వార్లో కొన్న ఇది 100 టైమ్స్ బెస్ట్గా ఉంటుంది. ఒక్క ఏటి వేసామంటే మనిషి తల తెగి అవతల పడాలి. ఎంత పెద్ద ముంజకాయనా ఎంత పెద్ద చెట్టు అయినా సరే ఒక్క నరుకు నరికితే కింద పడిద్ది అనేటటువంటి వస్తూ. సో పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నాక ఆ కత్తికి అందం వచ్చింది. ఆ కత్తి గురించి కూడా ప్రతి ఒక్కరు సెర్చ్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఓజీ ఓమి వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి చూసుకున్నట్లయితే పేర్లు రెండు సిమిలర్గా ఉన్నాయి, స్టైల్ కూడా సిమిలర్గా ఉంది. వీళ్ళు వాడేటటువంటిదైనా వీళ్ళు వాడేటటువంటిది అంతా కూడా సిమిలర్గా ఉంది. ఓమి ఓజీ మీద తీరనటువంటి పగ ఎందుకు పెంచుకుంటుంది అనేటటువంటిది చిన్న స్టోరీ అయితే లీకైంది. హీరోయిన్ చనిపోతుందంట. అవును, 100% ఓజీ సినిమాలో హీరోయిన్ ఓమి అయితే చంపేస్తారంట. ఆ తర్వాత ఓజీ వెళ్ళి రివెంజ్ తెచ్చుకునేటటువంటి స్టోరీ అని చెప్పి బాగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. మరి అది నిజమా